పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? క్రిస్మస్ పండుగ అడావిడిలో ఉన్నారా? మరి దేవాది దేవుడిని ప్రేమను ప్రచురం చేయడమే మనకు క్రిస్మస్ పండుగ, నిజమైన పండుగ కదా. సరే, క్రిస్మస్ గురించి కొన్ని చాలా వింటానే ఉంటాము. కొన్ని దేవుని యొక్క మర్మము మనకు బయలుపరుస్తాడు, తెలుసుకుంటాము. దేవుని ప్రత్యక్షత అంశం పేరు దేవుని ప్రత్యక్షత. ఈ ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులు ఉన్నారు. రేవతి, మనో, మరి వాళ్ళు పిల్లలు నవ్య, ఏంజల్. ఆ కుటుంబానికి నిండైన దీవెన నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే యమున సహోదరి కిరణ్ గారు, వాళ్ళ పిల్లలు కుమారులు 2, ఆ కుటుంబానికి కూడా నేను నిండైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుని ఆశీర్వాదాలు వాళ్ళకి అనుగ్రహింపబడును గాక. మరి అలాగే డాక్టర్ నీతి రమేష్ గారు కుటుంబం, పిల్లలు 2, శ్వాసిని డేవిడ్ రాజు గారు కుటుంబం, వాళ్ళ పిల్లలు కూడా 2, మనవాళ్ళు 2. వీళ్ళందరికీ దేవుని దీవెన నా నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రార్థించుకుందాం. సజీవుడైన దేవా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఘనమైన దేవా, పవిత్రుడా, పరిశుద్ధుడా, మా కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చినందుకు వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధుడా, చదవబడిన వాక్యాన్ని వివరించే యోగ్యత నాకు లేదు. మీరే మాట్లాడండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వినువారికి మేలు కలుగునట్టు సహాయం చేయమని
మా రక్షకుడైన యేసు నామములో స్తుతిస్తూ సహాయం కోరి వినయంతో వేడుకుంటున్నాం. పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ఆది యందు వాక్యం ఉండెను అంటే ఆది యందు అంటే జగతి పునాది వేయబడక మునిపే ఆది వాక్యం ఉండేను. వాక్యం అనగా న్యూస్ కదా. వాక్యము దేవుని యొద్దే ఉండేను. అవును, మనిషి ఉంటే కదా శబ్దం వస్తుంది, కనుక దేవుని యొద్ద ఉండారు వాక్యము దేవుడై ఉండేను. హల్లెలూయా, స్తోత్రం కదా. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. చాలా మంది వచ్చి యేసుప్రభు బొమ్మ చూసి అడుగుతారు ఇదే దేవుడని. కాదు, వాక్యమే దేవుడు. ఆయన మాట్లాడతాడు కదా, నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను విడవను ఎడబాయను, అది ఎంత ఆదరణగా ఉంటాయి కదా, నేను స్వస్థపరుస్తాను అని చెప్పే మాటలు. అందుకే దేవుని యొక్క ప్రత్యక్ష గురించి తెలియజేస్తున్నాము. ఆ వాక్యము 14వ వచనంలో చూస్తే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చాడు అని రాయబడింది. ఎందుకు? 4వ వచనంలో చూస్తే ఆయన జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. కానీ ఆ వెలుగు చీకటిలో వెలుగుతుంది కాబట్టి గ్రహించకుండేను. ఆయన శరీరంగా రావడానికి మొదటి పాయింట్, శరీరంగా రావడానికి గ్రహింపు లేదు. ఆయన వెలుగుస్తున్నాడు, వెలుగు ఉంది, చీకటిలో ఉంది. చీకటిలో వెలుగుంటే ఆ చీకటి పారిపోవాలి కదా, లేదు. అంతే, వాళ్ళు గ్రహించే పారిపోతాయి. అదే నిజమైన క్రిస్మస్. కనుక ప్రియులారా, చీకటి ఎప్పుడు పారిపోతుందో వెలుగు ప్రకాశిస్తుంది. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు లైట్ వేసుకోరు కదా, చీకట్లో కూర్చుంటారు. ఆ దుఃఖము, వేదన, బాధ, కష్టము, కన్నీరు అక్కడ ఉంటుంది. కనుక ఆ చీకటిగా ఉంది, వెలుగుతా ఉంది, అయితే చీకటి గ్రహింపు లేదు. వెలుగుతా ఉన్నారు కానీ అందుకనే శరీరధారిగా రావాల్సి వచ్చాను. అందుకనే ప్రియులారా, నిజమైన వెలుగు లోకమునకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది అని మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఎందుకు వచ్చాడని చూస్తే ఎబ్రీ 2:14 ఏమి రాయబడిందని మనం చూసినట్లయితే ప్రియులారా, కాబట్టి ఆ పిల్లలు అంటే మనము రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసాలు గలవారుగా ఉండాలని శరీరధారిగా కృపా సత్యము అంటే కృప అంటే దయ, సత్యం అంటే అక్కడ ఏమి అబద్ధం గాని మోసం గాని కక్షలు గాని లేవు, దూషణ లేదు. కనుక కృపా సత్యము, సత్యం ఎవరు? యేసుప్రభే సత్యం అన్నది. నేనే మార్గము సత్యము జీవం అన్నాడు, యేసుప్రభే పలికాడు యోహాను సువార్త 14:6. అంటే సత్యంగా వచ్చాడు కదా. నేను దేవుడని ఎక్కడన్నా చెప్పాడు యేసుప్రభు అని అంటారు, కానీ ఇక్కడ చెప్పాడు కదా, నేనే మార్గము సత్యము జీవము. జీవమే ప్రాణము, జీవమే ప్రాణము. ప్రాణము లేకపోతే జీవాత్మ కూడా ఉండదు. కనుక ప్రియులారా, అందుకనే పిల్లలు దేవుడు సృష్టించిన పిల్లలే. వాళ్ళు దేవుని సృష్టించిన పిల్లలు మనమే, అనగా మనము రక్త మాంసములు గలవారైనందున. కనుక రక్త మాంసములు కనుక దేవుడు వెలుగు, ఆ వెలుగులో జీవం ఉన్నది. మనం వెలిగిస్తాం కదా నూనె పోసి, నూనె ఉన్నంత వరకు వండుతుంది, కానీ ఎవరైనా బ్రతికిస్తుందా? లేదు. కానీ ప్రభువారు జీవములో వెలుగులో జీవం ఉంది, నూనె ఉన్నంత వరకే మండుతుంది కదా. లేకపోతే చీకటి వెలుగు చేయదు. వెలుగు వస్తే చీకటి పారిపోతాయి. యేసు ప్రభువే వెలుగు, లోకమునకు వెలుగు అన్నాడు, జీవపు వెలుగు. యోహాను సువార్త 8:12 రాయబడింది, నేనే లోకమునకు వెలుగు, జీవపు వెలుగు అని మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక అలాంటి జీవపు వెలుగు ఏం చేసి అక్కడ వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో జీవం ఉంది అని మనం చూస్తున్నాము.
యేసు ప్రభు నమ్మిన వారిని వెలిగిస్తాడు. అంటే ఇప్పుడు ఒక క్యాండిల్ ఉంది, ఎన్ని క్యాండిల్నా వెలిగించవచ్చు. ఆ క్యాండిలే కానీ వెలగకపోతే ఎక్కడ వారి ఆ క్యాండిల్ ఎన్ని వచ్చినా కూడా వెలిగించదు. కనుక మనం వెలిగితే ఇతరులను కూడా వెలిగిస్తాం. అవును ప్రియులారా, కనుక అంటే జీవపు వెలుగు యేసు ప్రభువే. అది నమ్మిన వారినే వెలిగిస్తాడు దేవుడు. వెలుగుతున్న మనము ఖాళీగా ఉన్న ఎన్ని క్యాండిల్నా వెలిగిస్తాం. అవును, జీవమున్నది అంటే రక్తము గల శరీరము, మాంసము ఉంటే రక్తము ఉంటుంది. రక్తమే జీవము, ప్రాణము. ప్రాణము పోతే మరణం అంటారు. ఈ మరణం ఎలా వచ్చాయి? రోమా 6:23లో పాపానికి వచ్చే జీతం మరణం. ఆదామవ్వలు ఏం చేశారు? మొట్టమొదట దేవుని ఆజ్ఞ మీరారు. తినవద్దు అన్న మాట పండుని తిన్నారు. తింటే పాపం వచ్చింది. అదే మాటలు లోబడకపోతే, అవిధేయత ఉంటే అదే పాపము. మాట వినకపోయినా పాపమే, లేకపోతే వేరే ఏమి లేదు ప్రియులారా. కనుక మనము రక్తము గల శరీరం, మాంసము ఉంటే రక్తము ఉంటుంది. రక్తమే జీవ ప్రాణం అని చూస్తాం. రక్తమంతా పోతే ప్రాణం పోతుంది కదా. కనుక రక్త మాంసాలు మనముంటే యేసుక్రీస్తు శరీరంగా ఈ లోకానికి రావడం, రక్తముతో, పరిశుద్ధ రక్తముతో, పవిత్ర రక్తముతో ఆయన భూమి మీదికి వచ్చాడని చూస్తున్నాం. అంటే అపవాది, మరణం యొక్క బలము అపవాది. అపవాది అనగా సాతాను. సాతాను అని ఇక్కడ చూస్తాము. కొంతమంది దయ్యాలు కూడా అంటారు కదా, పిచాచి అని కూడా అంటారు. కనుక ఆ పిచాచి ఏం చేసింది ఇక్కడ? మరి ఆ పిచాచే, ఆ దయ్యమే మనల్ని పాపంలో ముంచింది. దేవుని ఆజ్ఞ అనుసరించకుండా చేసింది. దేవుని మాట వినకుండా చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అవును ప్రియులారా, అందుకే ఆ మరణం లేకుండా చేయడానికే రక్త మాంసాలుగా వచ్చాడు. కనుక ప్రియులారా, మానవుని సృష్టించిన పిల్లలు తన పోలికగా సృష్టించి దేవుని జీవం వాయువు జీవాత్మనుగా చేశాడు. మానవుని సృష్టించి జీవాత్మ చేశాడు. ప్రాణము, రక్తము, ఆత్మ, దేహము ఒక్క మనిషి స్త్రీగాను పురుషునిగాను చేశాడు అని ఇక్కడ వాక్యం చూస్తున్నాం ప్రియులారా. అంటే సృష్టించాడు మట్టితో, ఎముకతో. రక్త ప్రాణము ఆగిపోతే చనిపోతాం కదా. ఎండిపోయిన గర్భములో గొడ్డురాలు గర్భములో ఇలాగా చనిపోయిన వారిని లేపినాడు. ఇన్ని ఉన్నాయి ప్రియులారా. మట్టితో సృష్టించాడు. రెండోది ఎముకతో మనిషిని చేశాడు. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన గర్భములో, గొడ్రాలనే గర్భంలో మనిషిని చేశాడు, పుట్టించాడు. అంతేకాదు చనిపోయిన వారిని కూడా లేపినాడు. మరి ఇంత అద్భుతంగా చేసినాడు. యేసు ప్రభు పేరుతో లోకానికి రాక ముందే ఇవన్నీ జరిగాయి. చూసారా? ఎండిన ఎముకలు జీవాత్మగా మారింది. ఎహెజ్కేలు 37 అధ్యాయంలో రాయబడింది. కనుక 5-12 వరకు చూస్తే జీవాత్మక ఎండిపోయిన ఎముకలు ఎన్ని చేశాడు కదా ప్రభు. రోమా 8:3-4 ఏముందంటే, ధర్మశాస్త్రం సంబంధమైతే నీతి విధి నెరవేరాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అందుకే యెషయా ప్రవక్త ద్వారా 53వ అధ్యాయం 10లో అన్నాడు, ఆయన నలగొట్టుటకు నాకు ఇష్టమాయను. చూసారా ప్రియులారా? మన పాప శిక్షను
పరిశుద్ధుని మీద వేయడానికి పరిశుద్ధ రక్తము కారిస్తే ఆ రక్తం ద్వారా మనం ఏం చేస్తామో పాప పరిహారం అవుతుంది. అందుకే పాప ఆకారంతో ఉన్న శరీరాన్ని పంపాడు. ఎందుకు? మన కొరకే. తన పిల్లలు పాపంతో సాతానుతో నశించిపోతున్నారు కనుక వాని చేతులొచ్చి విడిపించాలి, అపవాది సాతాన్ని నశింపచేయాలి. అందుకొరకే పుట్టాడు కనుక నువ్వు చూస్తున్నాము కనుక ప్రియులారా. అంతేకాకుండా ఆయనను నలుగొట్టుకు నాకు ఇష్టమాయను కదా ముందుగానే ప్రవచించాడు యెషయా ద్వారా దేవుడు. ప్రియులారా, మొదటి పేతురు పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో చక్కగా రాయబడింది. మొదటి అధ్యాయము 19లో ఏం చెప్పాడంటే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కళంకమునగు క్రీస్తు రక్తము అంటే గొర్రెపిల్ల వంటి రక్తము. పాత నిబంధన జంతువుల్ని ఇస్తా ఉన్నారు కదా, అందరూ రక్త బలి జంతువుల్ని బలిస్తా ఉన్నారు. అందుకనే గొర్రెపిల్ల వంటి అని రాయబడింది. గొర్రె ఏం చేస్తుందంటే పోతా ఉంటే సైలెంట్ గా ఉంటుంది బలి దగ్గర, వాళ్ళ దగ్గర బలి చేయడానికి. అలాగ మౌనంగా మన ప్రభువారు మన కొరకు ఆయన రక్తానికి బలి ఇవ్వడానికి సిలువకు అప్పగించుకున్నాడు. ప్రియులారా, ఆయన ఎవ్వరు కొట్టలేదు, ఎవ్వరు అపవాది దుష్టుడే కొట్టాడు. ఎందుకంటే ప్రవచనం ఉంది ఆదికాండం 3:15లో, వాడి తల మీరు చితకదొక్కుతారు, స్త్రీ సంతానం చితకదొక్కుతుంది. అలాగే వాడు ఏం చేస్తాడు, పాదాలు కొరుకుతాడు. ఇది ప్రవచనము, ఇది శాపము. అవును ప్రియులారా, కనుక కల్వారి సిలువలోనే అది నెరవేరింది. అపవాది తల చితకదొక్కాడు, కానీ ప్రభువారు ఏం చేశాడంటే ఆ శిక్షను భరించాడు. అక్కడే రాయబడింది. ఆ వాక్యం ధ్యానించినప్పుడే దేవుడు నాతో మాట్లాడింది. అవును ప్రియులారా, ఎంత చక్కగా కదా. అయితే ఇక్కడ చూస్తున్నాము, విమోచింపబడిన వారు మారగుదురు. చూడండి, ఆ రక్తము క్రీస్తు రక్తము చేత. ఎలాంటి రక్తము? అమూలమైన నిష్కళంకమైన అలాంటి నిర్దోషమైన పరిశుద్ధ రక్తం, యేసు రక్తం. ఏ మనిషి అందరు అపవిత్రులయ్యారు. ఒక్క మనిషి వల్ల లోకమంతా కూడా మరణం వచ్చింది, లోకమంతా కూడా పాపంతో శాపము వచ్చారు. కానీ ఇప్పుడు ఆ శాపము పాపము మరణము ఆయన మృగి వేశాడు యేసు ప్రభు శరీరధారిగా వచ్చి. కనుక ఆయన శరీరధారిగా వచ్చింది ఇందుకే ప్రియులారా, ఆయన పుట్టింది ఇందుకే. చూడ ఎంత భయంకరం కదా, ఎంత వేదన కదా, దుఃఖం కదా. మనమైతే చనిపోవడానికి పుడతామా? లేదు, ఆయన ఒక్కడే మన మరణాన్ని ఇంకెప్పటికీ లేకుండా చేశాడు. ఈ మరణాన్ని మిరిగి వేశాడు. ఈ మరణం భయపడము. యేసు ప్రభు నమ్మిన బిడ్డలు భయపడరు, వెలుగుతూనే ఉంటారు. ఇక్కడ వెలుగుతాము, ఈ సూర్యుడు ఏమవుతాడు, ఇక్కడ వెలుగుతూ మళ్ళీ మరుసటి అది వెళ్ళిపోదు, ఇంకొక లోకంలో వెలుగుతూ ఉంటాయి. అలాగా ప్రియులారా, మనం కూడా యేసు ప్రభులో ఉన్నవారు అలాగే ఉంటాం. అంతేకాదు ఇక్కడ చూస్తాం చూడండి 20లో, ఆయన జగత్తి పునాది వేయపడక మునిపే నియమింపబడెను. జగత్తి పునాది వేయపడక మునిపే ఈ శిక్ష రక్తముగా శరీరధారిగా లోకానికి రావాలని నియమింపబడింది. కానీ మన వాళ్ళు ఏమంటారు, ఇప్పుడే కదా వచ్చింది యేసు ప్రభు, ఇప్పుడే కదా. అంతే, పాపం నిండిన తర్వాతే ఏం కావాలి? పరిహారం కావాలి. పాపము నిండకపోతే ఎలాగా? పరిహారం లేదు కదా. అందుకని పాపము ప్రసవ వేదన నిండింది అని చూస్తున్నాం. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ కూడా ఏముందంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనములో జనసంఖ్య ప్రారంభం. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయాలనని ఐగుస్తు కైసరి ఐగుస్తు వలన ఆజ్ఞాయను. అంటే 3వ అధ్యాయంలో కూడా ఏముందంటే తిబేరియే కైసరు ఏలుబడి 15వ సంవత్సరమందు, అంటే 15వ సంవత్సరం ఆయన ఏలుబడిలో యూదయ
సంవత్సరం మందు యూదయ్యగు పొంతి పిలాతు అధిపతిగా ఉన్నప్పుడు, చూసారా, పొంతి పిలాతు అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎవరు వాళ్ళకు పేరు ఉంది కదా, అట్లే ఇంకొకసారి ఎవరు వస్తారో వాళ్ళు ముఖ్యమంత్రి, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల తర్వాత వస్తే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి. ఆ విధంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయాలనని కైసరి ఐగుప్తు వలన అనుంది. ఇక్కడ తిబేరి ఐగుప్తు వలన కనుక ప్రియులారా, ఏది వస్తే వాళ్ళ పేరు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, అది అలాగా. ఫరో రాజు కూడా వేరే యోసేపు పోయినాడు, మళ్ళీ ఇంకొకరు కూడా ఫరో రాజే. అలాగా ఇక్కడ ఆ దినములలో వాళ్ళు ప్రజా సంఖ్య రాయడానికి ప్రారంభమైంది. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు గర్భములో ఉన్నప్పుడే ప్రజా సంఖ్య. అందుకే ఆయన పుట్టిన తర్వాత డేట్ వచ్చింది అని మనం చూస్తున్నాం. క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని కూడా మనం అనుకోవచ్చు. కనుక ప్రియులారా, ఇలాగ దేవాది దేవుడు మనకేం చేశాడు? ప్రజా సంఖ్య రాయడానికి ప్రారంభమైంది అని మనం చూస్తా ఉన్నాము. జగతి వేయబడక మునిపే నియమింపబడింది. మరి ఎలా వచ్చాడు చూస్తామా? పేతురు రాసిన పత్రికలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమని నిష్కళంకముగా క్రీస్తు రక్తము చేత విమోచింపబడాలి అని నియమించబడ్డారు. అయితే కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడెను. ఇప్పుడు కడవరి కాలం, కృపాకాలం. ఈ కడవరి కాలంలోనే ప్రత్యక్షపరచబడెను అంటే కడవరి కాలము అని మనం చూస్తున్నాము. మరి మనం ఇక్కడ చూస్తే ఒక మాట రాయబడింది లూకాసు వార్తలో 1వ అధ్యాయం 80వ వచనములో, బాప్తిస్మిచ్చే యోహానుకు జకరియా ప్రవచిస్తాడు. 1వ అధ్యాయం 80లో, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. అంటే ఆత్మయందు శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము వరకు అనుంది. ఇక్కడ దినాలు చెప్పారు, ఇక్కడైతే కాలాలు, కడవరి కాలం కదా ఇక్కడ రాయబడింది. పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, మునిపే నియమింపబడెను కాని తన మృతుల్లో నుండి లేపి కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. చూసారా, కడవరి కాలం, ఇక్కడ దినములు. అంటే బాప్తిస్మిచ్చే యోహాను ఏం చేసినాడంటే దినములు అని రాయబడింది. మరి దినములు అంటే ఆయనకి ఏం కావాలా? శిశువు ఎదగాలి, ఆత్మ యందు బలం కలగాలి. కానీ యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మతో నిండిన వాడే గర్భం ధరించి పుట్టాడు. పుట్టేటప్పుడే పరిశుద్ధ ఆత్మతో శక్తి కలిగి బలము కలిగి పుట్టినాడు. కానీ బాప్తిస్మ యోహాను ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమయ్యాడు. కనుక ఇక్కడ మరి ఎందుకు ప్రత్యక్షమయ్యాడని సత్యాన్ని వచ్చే వారం కూడా మనం చూస్తాం ప్రియులారా. మరి కడవరి కాలంలో జన్మించాడు, పుట్టాడని మనం చూస్తా ఉన్నాము. ఈయన రక్తం ప్రాణం, ఆత్మ పరిశుద్ధాత్మ. కనుక అలా పుట్టాడు కాబట్టి మనకు ఆ ఆత్మని, ప్రాణాత్మ దేహం మనకి ఇవ్వడానికి ఆయన పుట్టాడు, ప్రత్యక్షమయ్యాడు. కనుక ఎందుకు ప్రత్యక్షమయ్యేది వచ్చే ఎపిసోడ్ లో మనం చూస్తాం. ప్రేమగల తండ్రి బలియాగం అవడానికి పరిశుద్ధ నిష్కపటమైన రక్తంతో నాయనా ఈ లోకానికి మీరు ప్రత్యక్షమయ్యాడు, కడవరి కాలంలో ప్రత్యక్షమైనావు. అందుకే ప్రభా ముందుగానే జగతి పునాది వేయపడక మునిపే నియమింపబడింది ఈ కార్యం జరుగుటకు. కనుక నాయనానికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి బలహీనంగా మరణానికి భయపడుతూ నాయన, అవును నాయన, మరణానికి నాయన జీవితాంతం భయమే భయమే భయమే. కనుక భయపడకండి, ఇదో
ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన వార్త. మరణం నుండి రక్షించుటకే, పాపం నుండి రక్షించుటకే, శాపం నుండి రక్షించుటకే రక్షకుడని యేసు నామంతో భూలోకానికి దిగి వచ్చావు రాజా. కన్య గర్భమందు పుట్టావు తండ్రి. ఇలాంటి అద్భుతం అవును మట్టితో సృష్టించావు, ఎముకలో సృష్టించావు మానవుని నా ప్రియ ప్రభా. అంతేకాదు చనిపోయిన బ్రతికించావు నాయనా తండ్రి. రక్త స్రావ ఆగిపోయిన గుడ్రాలు అనబడిన ఎలిజబెత్తుకు నాయనా తండ్రి, అలాగే సారా కూడా ప్రభా మీరు జన్మింపచేసావు, జీవాన్నిచ్చావు. మీ దగ్గర జీవాత్మ వెలుగు ఉంది కనుక మీ యొద్దకు వచ్చిన వారందరూ ప్రభ వెలిగిస్తావు, బ్రతికిస్తావు. కోట్లాది వందనాలు స్తోత్రం. మరణానికి భయపడము రాజా, మరణాన్ని మిరిగివేయడానికి, మరణాన్ని సిలువలో ప్రభ మీ శిక్షను, మా పాప శిక్షను భరించుటకే దిగి వచ్చావు నాయనా. నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎపిసోడ్ కు సహాయపడిన ప్రియుల్ని ఆశీర్వదించండి, వీక్షిస్తున్న బిడ్డల్ని ఆశీర్వదించండి. నిజమైన క్రిస్మస్ సంతోష ఆనందాన్ని వాళ్ళ హృదయంలో నింపి అనేక మంది నీ ప్రేమను ప్రచురింపచేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఓ గొప్ప దేవా, నీకు కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఇదే నిజమైన క్రిస్మస్ సంతోషం. అవును ప్రభ, అలాంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరిలో అందరి హృదయాల్లో దయచేయమని, మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, అనారోగ్యం ఉండే బిడ్డలకు స్వస్థత కలుగ చేయమని, ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా సహాయం చేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నాయనా తండ్రి, వివాహం కాకుండా వాళ్ళకి వివాహం జరిగించి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ఏ సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నారో మీరు ఆదుకొని, ముఖ్యంగా రక్షణ, మరణ, పాప శాపం నుంచి దాటి జీవానికి వెళ్ళుటకు, ఈ జీవాత్మను పొందుకోవడానికి సహాయం చేయమని, చీకటిలో ఉన్నవని వెలిగించమని, యేసుక్రీస్తు సృష్టికర్త అని యేసుక్రీస్తు శక్తిగల నామములో స్తుతిస్తూ దూర దేశంలో ఉండే బిడ్డలు కూడా ఆశీర్వదించమని, కృపగల యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ సంతోషాన్ని దేవుడు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. Our address, Evangelist M. Alice Ponnuswamy Garu, door number 18-2-183 by A, Ashok Nagar, Tirupati. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.